కూటమి ఎంపీలకు కానీ చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కు మేమందరం విన్నవించేది ఏంటంటే మేమందరం కూడా పోరాటం మన ఆంధ్రప్రదేశ్కి ఏదో ఒకటి జరగాలి అని నిన్న సుబ్బారెడ్డి గారు కానీ అందరూ కూడా అయోధ్యరామరెడ్డి గారు అందరూ కూడా మేమందరం మన స్టేట్కి ఏదైనా రావాలని ఫైట్ చేస్తున్నాం. పోలవరం గురించి కానీ రైల్వే ప్రాజెక్టు గురించి కానీ స్టీల్ ప్లాంట్ గురించి కానీ అలాగే ఈరోజు నేను కూడా నా స్పీచ్లో కూడానండి ఐఐటి తిరుపతికి అడిషనల్ ఫండ్స్ కావాలి, పాట్నాకి ఇచ్చిన విధంగా చేయాలని కోరాము. తిరుపతి బాలాజీ డివిజన్ కొత్తగా చేయాలని కోరాము. రైల్వే ప్రాజెక్టుకు కొత్త జోన్లో మనకు ఏమేమి ఫెసిలిటీస్ పెరగాలి, పాత వాల్తేరు అలానే ఉండాలని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగిందండి. పోలవరం గురించి కూడా ఫైట్ చేస్తున్నాము. మా పక్కన తెలుగుదేశం ఎంపీలతో కూడా ఈ రోజు మళ్ళా మేమే డిస్కస్ చేశాం. వాలంటీర్గా వెళ్లి మనం ఈ పార్లమెంటులో ఢిల్లీలో గొడవ పడేది వద్దు, మన పరువును ఆంధ్రప్రదేశ్ పరువును మనం ఢిల్లీలో తీయొద్దు, ఏదున్న అవకాశం ఉంటే మన ఆంధ్రప్రదేశ్కు కొత్తగా సాధ్యమైనంత ఎక్కువగా ఫండ్స్ వచ్చే విధంగా ప్రయత్నం చేద్దామని రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళు కూడా సహకరించాలని కోరుకుంటున్నా. ఇప్పుడు మీ ఎదురుగా మీ ద్వారా నేను చంద్రబాబు నాయుడు గారికి కానీ ఎన్డీఏ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జరిగే రిక్వెస్ట్ ఏంటంటే ఇంకా ముందు రోజుల్లో అయినా కూడా ఢిల్లీ వరకు అయినా అందరం సహకరించుకొని మన ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన సాధ్యమంత ఎక్కువ బడ్జెట్ వచ్చే విధంగా ప్రయత్నం చేద్దాం. కాబట్టి దయవుంచి మీరు ముందు ఆ విధంగా వెళ్లాలని కోరుకుంటున్నా. వ్యక్తిగతంగా మిథున్ రెడ్డి గారిను జగన్ రెడ్డి గారిను ద్వేషించడం చేయొద్దండి. మన ఆంధ్రప్రదేశ్ కోసం సంక్షేమం కోసం ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ అండి.